శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 6వ తేదీ ఆగస్టు నెల 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క సంచార ఫలితం చాలా బాగుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నానో, మీరు కూడా బాగున్న అంశాలని ఎక్కువసార్లు మననం చేసుకుంటూ ఉండండి. బాలేని అంశాలని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి వీటిని అనే దాని గురించి ఆలోచించండి తప్ప, నాకు ఇది బాలేదు కదా అనే లాంటి ఆలోచన చెయ్యొద్దు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల వల్ల మీరు ఏదైతే బాలేదని బాధపడుతున్నారో ఆ బాలేని అంశాల్లోనే అవమానం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని డోంట్ కేర్ అన్నట్టుగా వదిలేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ విషయం బాగుంది, దీనిలోనే ఎక్కువగా ఆలోచిస్తా నేను అని చెప్పి మీ మనసుకు మీరు చెప్పుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి చాలా పనులలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశము, పనులు ఆగిపోయేటటువంటి అవకాశము, మళ్ళీ వాటి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి మీకు ఏర్పడము, దీనివల్ల కొంత మానసిక ఒత్తిడికి మీరు గురి కావడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మీ కృషి ప్రశంసనీయం అవుతుంది, మీ కృషి చక్కగా ఫలిస్తుంది. ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఖచ్చితంగా పాటించండి, అభివృద్ధిలోకి వస్తారు. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, కోర్టు విషయాలు కానీ, భార్యాభర్తల అంశాలు కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలనే తెలియచెప్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టల విషయంలో మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి మంచి పేరు ఒక్కసారిగా శోభిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్న దానికి శనిగారికి తైలాభిషేకం చేయండి, యోగా చేయండి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతృప్తిని పెంచుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం. ఏకాదశంలో శనిగారు యోగిస్తున్నారు, దశమంలో రాహు గారు బాగానే ఉన్నారు, ద్వితీయ స్థానంలో గురు శుక్రుల యొక్క స్థితి, తృతీయంలో రవి బుధులు. ఇంకా ఏమి కావాలండి? అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క స్థితులు ఎన్ని శుభ ఫలితాలను ఇస్తాయంటే ఊహించని విధంగా లాభాలను ఇస్తాయి. అలాగే మంచి ఉన్నతినిస్తాయి, ఉద్యోగ జీవితంలో సంతృప్తినిస్తుంది, మీ మాట తీరు చాలా బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, మాటకి విలువ పెరుగుతుంది, చాలా మంచి కుటుంబం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలోని సభ్యులందరూ చక్కగా ఐకమత్యంతో ఉంటారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంపదలు పెరుగుతాయి, స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలుగా ఉంటారు, వారు మీతో అలాగే ఉంటారు, మీరు వారితో అలాగే ఉంటారు, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. అలాగే బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు బాగా ప్రస్ఫుటిస్తూ ఉంటాయి, బంధువుల యొక్క రాకపోకలు జరుగుతాయి, అనేక విధాలా బాగుంది. పెట్టుబడులు పెడతారు అంటే ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. పూర్వం పాత పెట్టుబడులు పెట్టి ఉన్నారు కదా, వాటికి సంబంధించి మీకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కోర్టు విషయాలు, ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీల విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, కానీ ఏదన్నా ఆరోగ్య సమస్య రావడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా, అది ఏదైనా అవ్వచ్చు, అనారోగ్యం, తలనొప్పి అవ్వచ్చు, ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, దగ్గు అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, ఏదైనా ఒక చిన్న అనారోగ్యం కనిపించడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ చేయవలసి వస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, అలాగే లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. జాగ్రత్తల అంశం మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి చంద్రుని యొక్క సంచారము సప్తమంలో, రాశిలో శుక్ర గురుల సంచారము, అలాగే తృతీయ స్థానంలో కేతువు, ద్వితీయ స్థానంలో బుధుడు, అలాగే బుధాదిత్య యోగము. అసలు అద్భుతమైనటువంటి గ్రహస్థితులు మీ సొంతం. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు
మీకు చాలా చాలా బాగున్నాయి. చక్కగా ఉన్నత స్థితికి వెళ్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. గృహంలో ఐకమత్యం ఉంటుంది. అలాగే గృహంలో కుటుంబ సభ్యులకి అభివృద్ధి బాగుంటుంది. సంతానం బాగున్నారు. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. ప్రజా సంబంధాలు చాలా బాగున్నాయి. రాజకీయంగా బాగుంది. అన్ని విధాలుగాను ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు మీకు ఈరోజు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాస్యాధిపతే 6వ స్థానంలో ఉన్నారు. అలాగే ఇక్కడ గురు శుక్రుల యొక్క కలయిక జరుగుతూ వారిద్దరూ కూడా వ్యయ స్థానంలో ఉండడం సూచితం. చాలా అద్భుతమైనటువంటి ధనయోగాలు ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానం కూడా రాణిస్తోంది కాబట్టి చాలా అద్భుతంగా వీరికి ధనం అనేది ఊహించని విధంగా వస్తుంది. రాశిలోనే రవి బుధులు ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి మంచి సూచనలుగా తెలియజేస్తున్నాను. అయితే జాగ్రత్తల అంశాలు కూడా అలాగే ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు బాగా రాణిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే నవమ స్థానంలోనే శనిగారు ఉండి అక్కడ శనిగారి దృష్టి కుజుని దృష్టి శనిగారి మీద పడుతోందో కొంచెం బలమైనటువంటి వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. అవి ఎలాంటి విషయాలలో ఉంటాయి? వాహనాల కొనుగోలు అమ్మకాలలో ఉండొచ్చు, భూమి కొనుగోలు అమ్మకాలలో ఉండొచ్చు. అలాగే ఏదైనా ఉద్యోగ జీవితంలో అంటే ఫ్యాక్టరీస్ సైడ్ కానీ అట్లా ఆ ఉద్యోగ జీవితంలో శారీరకమైన కష్టం ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే పితృవర్గరీత్యా కూడా అంత పూర్తి అనుకూలమైనటువంటి విషయం కాదు ఇది. పితృవర్గరీత్యా కాయ కష్టం పెరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ధనము ఎబ్బిడి ముబ్బిడిగా వచ్చేటటువంటి అవకాశం. అష్టమ స్థానంలో రాహు గారు ఒక్కొక్కసారి ధనయోగాలని బాగా ఇస్తారు. అలాగే నవమ స్థానంలో శనిగారి యొక్క స్థితి కూడా ఫలితాలు బాగానే ఉంటాయి. కానీ ఈ కుజ శనిల యొక్క పరస్పర దృష్టి విశేషం చేత కొన్ని బలమైన వ్యతిరేక పవనాలు వీయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని మీరు వీటన్నిటి నుంచి మీరు ఉపశమనం పొందాలి అనుకుంటే తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల మీద ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ని భద్రం చేసుకోగలుగుతారు. గృహ కార్యాల మీద లేదా ఇతరత్ర స్థిరాస్తుల మీద ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు మీకు మరింత మేలు చేస్తాయి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం చాలా బాగుంది. ఏమీ సందేహం లేదు. ధనయోగాలు బాగున్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అనుకున్నట్టుగా మీరు మీ కార్యక్రమాలని నెరవేర్చుకోగలుగుతారు. చాలా చాలా మనశ్శాంతిని ఇచ్చేటటువంటి గ్రహస్థితులు, లబ్ధి చేకూర్చే గ్రహస్థితులు. మరి మిగతా గ్రహాల విషయం మాట ఏమిటి? రాశిలోనే కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు. అలాగే అష్టమ స్థానము ఇబ్బందిగా ఉంది, ద్వితీయ స్థానము ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అంశాలే. ఇక్కడ వచ్చేసి కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే జాగ్రత్త. ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నట్టయితే జాగ్రత్తలు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త. కుటుంబం ఐకమత్యంగా ఉండడం విషయంలో మీరు ఇంకా కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం బాగానే ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా అంత పెద్ద గొప్పగా లేదు, ఇబ్బందులు పడతారు. మాతృవర్గానికి మీరు వెళ్ళి సహాయ సహకార్యంగా ఉండండి. మీరు చేసేటటువంటి సేవ వల్ల వాళ్ళు మానసికమైనటువంటి సంతృప్తిని అనుభవిస్తారు. అది మీకు ఆటోమేటిక్గా ఒక వరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణ బాధలు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ధనము కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ రకంగా అనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు కూడా ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఇప్పటికిప్పుడే కుదిరిపోతాయని చెప్పడానికి రాదు. ఇక ఉద్యోగ జీవితం కానీ పితృవర్గ రీత్యా కానీ మీరు ఓర్పు కలిగే ఉండండి. ఉద్యోగ రీత్యా కొంచెం సంతృప్తి అయితే ఉంది, కానీ పితృవర్గ రీత్యా మటుకు
మీరు సేవ చేయడం వారికి అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క దశమస్థాన స్థితి, రాహు గారి యొక్క షష్ఠ స్థాన స్థితి, ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి, 4 గ్రహాలు చాలా చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత వీరికి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు జాగ్రత్తలు తీసుకునే అంశాలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా తీసుకోవాలి. రాశిలోనే కుజుడు, సప్తమంలో శనిగారు, చాలా బలమైనటువంటి గ్రహస్థితి ఇది. అంటే కొంచెం దుష్ట ఫలితాలు ఇవ్వడానికి సమాయత్తం అయిపోతారు ఈ శని కుజులిద్దరు. ఆపరేషన్స్ విషయంలో కానీ, ఏదైనా యాక్సిడెంట్లు అయిన విషయంలో కానీ, అనారోగ్య విషయాలలో కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసుల విషయంలో కూడా వాయిదాలు వేసుకోవడం మంచిది. ఇప్పుడు ఏమీ అనుకూలమైన తీర్పులు రావు మీకు. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొంచెం ముమ్మరం చేయండి. అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలకి సత్ఫలితాలు కనిపిస్తాయి. మిత్రుల ఆదరణ కనిపిస్తుంది, ధనధాన్యాభివృద్ధి కనిపిస్తుంది, విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు కూడా కొంచెం మీకు మనోల్లాసం పెంచేవి అనే చెప్పచ్చు. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. అనేక విధాలుగా బాగున్న అంశాలు బాగుండే ఫలితాలు ఇస్తూ ఉండగా, బాలేని అంశాలకి మటుకు మీరు తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అందులోనూ ముఖ్యంగా శని కుజులకి మరిన్నిసార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటటువంటి గురువుగారి యొక్క ఉచ్చరాశి సంచారము మీకు చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది, అసలు చెప్పాల్సిన పనే లేకుండా. ఇటు షష్ఠ స్థానం యోగిస్తోంది శనిగారి చేత, ఇటు నవమ స్థానము యోగిస్తోంది గురు శుక్రుల విశేషం చేత. ఇక దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, ఇన్ని రకాలుగా బాగుంది. మరి ఏకాదశంలో కేతు ఉన్నారు. అంటే పెద్ద గ్రహాలు మీకు శనిగారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, ఇక్కడ కేతు బాగున్నారు. 3 పెద్ద గ్రహాలు అనుకూలిస్తున్నాయి. బుధాదిత్య యోగం ఉంది, గురువు లగ్నాన్ని చూస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి మేలైన గ్రహస్థితులు దృష్టులు ఉండగా ఇక అసలు ఇది బాగుంటుంది అది బాగుండదు అని చెప్పడానికి ఏమీ ఉండదు. అన్నీ బాగుంటాయి. అననుకూల పరిస్థితుల్ని కూడా అనుకూలం చేసుకోగల సామర్థ్యం ఉంటుంది మీకు. పిత్రార్జితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని అంశాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. దైవభక్తి పెరుగుతోంది, దైవారాధన చేస్తారు. దైవానికి సంబంధించి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇది దైవం యొక్క ఆశీస్సులు, అందుకనే ఇంత అత్యద్భుతంగా ఉంది అని చెప్పే ఒక భావనకి లోనవుతారు. అది నిజం కూడా. ధనానికి లోటు ఉండదు, కీర్తి ప్రతిష్టలకి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, కుటుంబానికి లోటు ఉండదు, సంతానానికి లోటు ఉండదు. అలాగే మిత్రులకి కానీ విజయావకాశాలకు కానీ పూర్తి చేసి ఏ పనైనా కూడా దానిలో విజయం సాధించడంలో కానీ ఏ విధంగానూ లోటు లేని జీవితం మీ ముందు ఉంది అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి, మరింతగా శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలమే కనిపిస్తోంది. ఒక్క కుజుని యొక్క సంచారం మాత్రమే వీరికి ఆనందాన్ని ఇస్తోంది, లాభాలను ఇస్తుంది. అయితే ఏదైనా కోర్టు కేసుల విషయంలో లాభాలు ఉంటాయా అంటే అది మటుకు ఉండదు, మిగతావి ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయాలు ఇలాంటివి ఏవైనా సరే మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బలమైనటువంటి శనిగారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శని కుజ స్తోత్రాలైనా కనీసం చేసుకోండి, సమయాభావం అండి మాకు అనుకున్నట్లయితే.
ఈ రకంగా చేసుకున్నందువల్ల మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఇది గమనించండి, గుర్తుపెట్టుకోండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో కళలు బాగుంటాయి, కళాకారులకు బాగుంటుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అనుకోని విధంగా ధనము మీకు మీ సొంతం అవుతుంది, మీ చేతికి వస్తుంది. అలాగే భార్యాభర్తల అనుబంధం చాలా బాగుంటుంది. వివాహం కావలసిన వారికి వివాహం కుదురుతుంది. సంతానం కావలసిన వారికి సంతానం జన్మిస్తారు అనేటటువంటి ఒక శుభవార్త వింటారు. మీ చాలా తృప్తినిచ్చే అంశాలు ఇవన్నీ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఈ అమలు మీకు విజయానికి దారితీస్తుంది. అన్ని విధాలా కూడా ప్రయోజనాలు పొందుతారు మీరు. అటువంటి పరిస్థితి ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి జీవితాశయం నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అన్ని విషయాలలోనూ ఉన్నతి కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే తైలాభిషేకం చేసుకోండి. అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని తెలియచెప్తూ ఉన్నాను. పాటించండి, మనశ్శాంతితో ఉండండి, అభివృద్ధిలో ఉండండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి జాగ్రత్తలతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం మాత్రము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కానీ కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగానే ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణ బాధల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. పరిహారాలన్నీ చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎంత మీరు భగవద్ ధ్యానం చేసుకుంటే అంత మంచిదిగా తెలియచేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహాలకి శాంతి చేసుకోండి, స్తోత్రపారాయణాలు చేసుకోండి, శివారాధన చేసుకోండి. మీ ఇష్టం, ఏది మీకు కుదిరితే అది చేసుకోండి. అనేక విధాల మనశ్శాంతి పొందుతారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. వీరికి పంచమం యోగిస్తోంది, షష్టం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. 3 రాసుల యొక్క సంచారం చేస్తున్నటువంటి 3 రాసులలో సంచారం చేస్తున్నటువంటి గ్రహాల యొక్క విశేష ఫలితాలు చాలా చాలా మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయి, తృప్తిని ఇస్తున్నాయి, ఉన్నతిని ఇస్తున్నాయి. అలాగే సంతానం పట్ల అభివృద్ధిని ఇస్తున్నాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల విశేషం చేత ఇప్పుడు సత్ఫలితాలు అందుకుంటున్నారు. అనేక విధాలుగా మీరు ధనము సంపాదించుకోగలుగుతున్నారు. ఊహించని విధంగా ధన లాభాలు వస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, సన్మాన సత్కారాలు అందుకోగలుగుతున్నారు. అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, గృహ లాభాలు ఇత్యాదివన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా చాలా ప్రశాంతమైన జీవితం ఉంది. అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఈ కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల జాగ్రత్త తీసుకోండి. కుటుంబంలో ఐకమత్యం కోసం మీరు ఏదైనా కానీ కృషి చెయ్యండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దుర్గా పూజ చేసుకోవడము, వినాయకుని యొక్క నామస్మరణ చేసుకోవడము, లేదా పూజ చేసుకోవడము, ప్రతినిత్యము పసుపుతో గణపతి పూజ చేసుకోవడము చేసినా కూడా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మనశ్శాంతిని పెంచుకోవాల్సిందిగా సూచన. శుభం. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానము యోగిస్తోంది, దశమ స్థానం యోగిస్తోంది, చతుర్థ స్థానము యోగిస్తోంది. అంటే శుక్ర చంద్ర కేతువుల యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత లలిత కళలలో రాణిస్తారు. లలిత కళలు అనేవి
చాలా ప్రధానమైనటువంటి అంశం. లలిత కళలు, కళాకారులు, కళారాధకులు, కళా పోషకులు ఇత్యాది వారందరూ కూడా కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, కళలలో రాణిస్తారు, అభినందనలు అందుకుంటారు. అలాగే సన్మాన సత్కారాలు కూడా అందుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధనాదాయం కూడా ఉంది. ఇక మిగతా విషయాలలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏదైనా భూమి తగాదాలు, ఆస్తుల తగాదాలు, ఇంకా స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు ఏమన్నా ఉన్నట్లయితే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో అనేక విధాల వీరికి ఉన్నతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, రెండవ ఆదాయం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే అద్భుతమైనటువంటి గురు చంద్ర పరస్పర దృష్టి విశేషాల చేత మీనరాశి వారికి చాలా వరకు మనశ్శాంతి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పరిహారాలు చేసుకునే విషయంలో శనిగారికి, కుజునికి, రాహుకి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. స్తోత్రపారాయణాలు చేసుకోవడము, జపాలు చేసుకోవడము, లేదా ఒకసారి హోమం చేసుకోవడము, ఇవి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా స్థాన చలనమే. అంటే ఒకరోజు 2 రోజులు వెళ్ళి రావడం, ఇది కూడా స్థాన చలనమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.